అందరికీ నమస్కారం. కథ వివాహ బంధం. నాన్న, నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విన్న నారాయణరావు గారికి నోటి నుండి మాట రాలేదు. 5 నిమిషాలు తండ్రి కొడుకుల మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరికి తాను విన్నది ఏంటో అర్థమై, ఏమైందిరా కృష్ణ అంటూ విషయానికి వచ్చారు నారాయణరావు గారు. అవన్నీ తర్వాత, నాకు అర్జెంటుగా విడాకులు కావాలి అంతే అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ. ఏవండి ఏవండి, అది మన కృష్ణ? తెలుసు అంటూ కనసైగ చేశారు నారాయణరావు గారు. మరి తెలిసి కూడా ఏంటండి ఇలా ఉన్నారు? ఏదో ఒకటి చేసి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. చూడు లక్ష్మి, వాడికి చెప్పించుకునే వయసు దాటిపోయింది. ఇంతకు మన కోడల పిల్ల ఏమంటుంది? తనేమంటుందండి? చిన్నపిల్ల, అడిగితే ఏం చెప్పలేదు. సరే, నేను రాత్రికి కృష్ణతో మాట్లాడతాను, నువ్వు కూడా కోడల పిల్లతో మాట్లాడు అని చెప్పాడు ప్రస్తుతానికి. అంతకన్నా ఏమీ చెప్పలేక. రాధాకృష్ణల వివాహం జరిగి 1 సంవత్సరం కావస్తుంది. పెళ్లిలో వీరి జంటను చూసి మెచ్చుకోని వారంటూ లేరు. అంత చూడముచ్చని జంట. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే. కాకపోతే వేరువేరు కంపెనీలు. ఇద్దరికీ లక్షల్లో జీతం. ఆ రోజు సాయంకాలం ఇద్దరు ఆఫీస్ నుండి వచ్చాక కొడుకుతో మాట్లాడడానికి నారాయణరావు, కోడలతో మాట్లాడడానికి లక్ష్మీగారు వారి వారి గదుల్లోకి వెళ్లారు. అవును, వాళ్ళు నెల నుండి వేరువేరు గదుల్లో ఉంటున్నారు. రే నాన్న, తిన్నావా? కొడుకు మీద ఉన్న ప్రేమతో అడిగారు నారాయణరావు గారు. తిన్నాను నాన్న, ఏదో ముక్తసరిగా సమాధానమిచ్చాడు కృష్ణ. ఏంటి నాన్న, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పరా? ఏం లేదు నాన్న, నేను తను ఇక కలిసి ఉండలేం. నేను ఏం చెప్పినా వినటం లేదు. బదులుగా రోజు ఏదో ఒక గొడవ. నా వల్ల కాదు నాన్న. అరే నాన్న, నేను ఈ కాలం పిల్లలకు చెప్పేవాణ్ణి కాదు, కానీ భార్యాభర్తల మధ్య మాటా పట్టింపు ఉండకూడదు. అయినా ఒకరి మాట ఇంకొకరు వినాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఇద్దరు గొంతులు కలిసి ఎప్పుడైతే ఒకే మాట మాట్లాడతారో అప్పుడు ఆ సంసారం సజావుగా ఉంటుంది. ఇదే సమయంలో అక్కడ ఏమ్మా, ఎలా ఉన్నావు? ఏం అడగాలో తెలియక అడిగింది లక్ష్మి. ఏముందత్తయ్య, ఈ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా. చెప్పమ్మా, ఏమైంది అసలు? ఏముంటుందత్తయ్య, నేను చెప్పిన ప్రతి పని ఆయనకు కష్టమే. అసలు నాతో మాట్లాడడానికి టైం ఉండదు, కానీ గొడవ పడ్డానికి టైం ఉంటుంది. చూడమ్మా, మగవాడు ఏం చేసినా తన కుటుంబం కోసమే. కాకపోతే అలాంటి టైంలో కొంచెం సమయం మనకి కేటాయించడానికి ఉండదు. దాన్ని మనం అర్థం చేసుకుని నడుచుకోవాలి. భర్త బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు మనం 1 గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే చాలమ్మా, తను పడ్డ కష్టమంతా మర్చిపోయి ఎంత సంతోషిస్తాడో. రే నాన్న, మనం ఏం చేసినా మన భార్యకు చెప్పే చేయాలి. మనం చేసే ప్రతి పనిలో భార్యను సలహాలు అడిగితే మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మన మగవారికి ప్రతి చిన్న పనికి అహం అడ్డొస్తుంది. అహాన్ని విడిచి ఆడదాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటాం. మన భర్త కోసం తీసుకునే ప్రతి జాగ్రత్త వారికి ఒక కొత్త బలాన్ని ఇస్తుంది. అక్కడ ఇంట్లో తన భార్య తన కోసం ఎదురుచూస్తుంది అనే ఆలోచన భర్తకు వస్తే తను భార్యని జీవితాంతం పువ్వులో పెట్టి చూసుకుంటాడు. మనం ఏం చెయ్యక్కర్లేదమ్మా. భర్త పట్ల ఆవగింజ అంత ప్రేమ చూపిస్తే చాలు, తను దానికి 100 రెట్ల ప్రేమ మన మీద చూపిస్తారమ్మా. రేకన్నా, ఒక అమ్మాయి మన కోసం, కేవలం మన కోసం తన పుట్టినిల్లు, అక్కడ ఆచారాలు, అలవాట్లు, ముఖ్యంగా తన కన్నవాళ్లను కూడా వదిలి ఎవరో తెలియని వాడితో పెళ్ళి అన్న బంధంతో అన్నీ వదిలేసి మెట్టినింటికి వస్తారు. ఎందుకంటే ఏమైనా నా భర్త ఉన్నాడు అన్న నమ్మకం. మరి ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మగవారి మీద ఉంది. తనకి పెళ్ళైన తర్వాత ఏ కష్టం వచ్చినా మొదట భర్త గుర్తుకు రావాలి. అంతేగాని భర్తే ఒక సమస్య అయితే తను ఎవరితో చెప్పుకుంటుంది? మన ఆడవారు కష్టాలను వ్యక్తపరిచినట్టు మగవారు వ్యక్తపరచలేరమ్మా. ఒక భార్యగా మనమే మన భర్త కష్టమేంటో తెలుసుకుని వారితో అలా మెలగాలి. భర్త ఎంత కష్టపడినా భార్య కోసం, తన కుటుంబం కోసమేనని భార్య గుర్తించాలి. భర్త కష్టాన్ని భార్య గుర్తిస్తుంటే భర్త ఎంత కష్టాన్నైనా ఎదుర్కొంటాడు రాదా. అరే కృష్ణ, మన మగవారు శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా ఆడవారే దృఢంగా ఉంటారు. అందుకే మగవారికి ఏ చిన్న కష్టం వచ్చినా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కానీ ఆడవారు అలా కాదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా ఆడవారు ఒకే రకంగా ఉంటారు. కానీ మగవారు ఆత్మహత్య వరకు వెళ్తారు. దీన్ని బట్టి చెప్పు, కుటుంబంలో భార్య పాత్ర ఎంత విలువైనదో. అందుకే మన పెద్దవారు రామాయణ భారతాలను చదవమనేది. చూడు రాధా, మనం కన్నబిడ్డల్ని ఎలా చూసుకుంటామో అలానే మన భర్తను కూడా అలానే చూసుకోవాలి. తను ఆనందంలో ఉన్నప్పుడు స్నేహితుల్లా, తనకి ఆకలేస్తే తల్లిలా, కష్టం వస్తే తండ్రిలా, మార్గనిర్దేశము చేసే గురువులా, ఇలా ఎప్పుడూ భర్త క్షేమమే తన క్షేమమని కోరుకోవాలి భార్య అంటే. కృష్ణ, ఒక స్త్రీ తల్లి ఎప్పుడవుతుందో తెలుసా? ఏంటి డాడీ అలా అడిగారు?
బేబీకి జన్మని ఇస్తే అప్పుడు అంటారు, అంతేగా. కాదురా కృష్ణ, ఎప్పుడైతే ఓ స్త్రీ మెడలో తాళి పడుతుందో ఆ కట్టిన వాళ్ళలోనే తన మొదటి బిడ్డను చూసుకుంటుంది. నిజంగా మగవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మగవారి జీవితంలో భగవంతుడు ఇద్దరు అమ్మల్ని ఇస్తాడు. ఒకరు కన్నతల్లి, ఒకరు కట్టుకున్న భార్య. అలాంటి భార్యని మనం ఎలా చూసుకోవాలి చెప్పు? అంతే. ఆ మాటలకు కృష్ణ కంటి నుండి జలజల నీళ్లు రాలాయి. నన్ను క్షమించండి నాన్న, భార్య విలువ తెలియకుండా ప్రవర్తించాను. ఇక నుండి అమ్మని ఎలా చూసుకుంటానో రాధను అలానే చూసుకుంటాను. ఆ మాట విన్నాక తండ్రి మనసు కుదుటపడింది. అత్తయ్య, నేను ఒక మాట చెప్పనా? చెప్పమ్మా, నాకు వెంటనే కృష్ణను చూడాలని ఉంది అని చెప్పింది కొంచెం సిగ్గుతో. అలా ఇద్దరూ బయటకు వస్తుండగా అటు నుండి కృష్ణ, నారాయణరావు గారు ఎదురొచ్చారు. అంతే, ఇద్దరు సిగ్గుతో తలదించుకున్నారు. రాధా, ఇక నుండి నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ కృష్ణను నమ్ము. రాధ కృష్ణను కాకపోతే ఎవరిని నమ్ముతుంది చెప్పండి? పక్కనే ఉండి వీరి మాటలను వింటున్న నారాయణరావు, లక్ష్మీగార్ల ముఖంపై చిరునవ్వు విరిసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.